ఏనుగు రవీందర్ రెడ్డి గారు వీణవంక మండలంపై తనదైన ముద్ర వేసుకున్న నాయకుడు బీజేపీ ప్రచారంలో. రవీందర్ రెడ్డి గారు దాదాపుగా ఈ మండలం అంతా కూడా మీరు పరిచయం అయినట్టున్నారు. వీణవంక మండలము ఒక పెక్యులర్ మండలం, అంటే జనరల్గా ఎమోషన్ మండలం ఇది. నేను ఫస్ట్ నుంచి 3-4 నెలల నుంచి ఇక్కడ ఉంటాను, పనిచేస్తూ ఉన్నాను. ఎమోషన్గా ఉంటారు, అంటే ఏది ఉన్నా కానీ మనసు మీద తీసుకొని సీరియస్ తీసుకుంటారు. కాబట్టి ఇక్కడ ఫస్ట్ నుంచి వచ్చినప్పుడు చూస్తూ ఉన్నాం. ఈటల రాజేందర్ గారికి పిచ్చి అభిమానం ఉంది ప్రజలలో. ఆయన చేసిన పనులు కానీ, ఆయన చేసిన వ్యవహారం కానీ, అసలు 20 ఏళ్ళల్లో ఎవరైనా ఇంటికి వస్తే ఆదుకునుడు కానీ, హాస్పిటల్కి పోతే ఆదుకునుడు కానీ, ఎవరైనా పిల్లలు చదువుకోవడానికి పైసలు లేవంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి చదివించడం కానీ, వాళ్ళని ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకోవడం కానీ, చాలా పనులు చేసిండు. అట్లా చేయడం వల్లనే ఇంత కేసీఆర్ గారు మద్యం ఏర్లై పారిన, డబ్బులు ఖర్చు పెట్టినా, ఏమి చేసినా కానీ మరి వాళ్ళ ఈటల రాజేందర్ గారిని అభిమానిస్తున్నారు. అంటే డబ్బులు పనిచేస్తలేవు ఇక్కడ. డబ్బులు తీసుకుంటాం, మందు తాగుతాం, కానీ ఈటల రాజేందర్ గారిని గెలిపిస్తామని గుండెలో పెట్టుకున్నారు. చలో మీదికి కొందరు యాక్టింగ్ చేస్తున్నారు, మీకే అని యాక్టింగ్ చేస్తున్నారు. వాళ్ళు నమ్ముతున్నారు, ఆ భ్రమలు ఉన్నారు. వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఆ భ్రమలు ఉన్నారు తప్ప ఆ భ్రమలు ఏం లేవు. ఇప్పుడు మేము చేసుకున్న అంచనా ప్రకారం 70% పైచిలకు ఓట్లు ఈటల రాజేందర్కి వస్తాయి. ఎందుకంటే నేను గ్రౌండ్ లెవెల్లో 20 సంవత్సరాల నుంచి ఉన్నాం. పొలిటికల్గా ఏమవుతుందో తెలుస్తుంది మాకు. ఇప్పుడు మేము మీటింగ్లు పెడితే బ్రహ్మాండంగా మీటింగ్స్ వస్తున్నాయి. ఇప్పుడు మేము మొన్న వీణవంక మండలం హెడ్ క్వార్టర్లో మీటింగ్ పెట్టినాం. అసలు కానీ నా భూతో నా భవిష్యత్తు అంత పబ్లిక్ వచ్చాడు. ఆ మీటింగ్తో మారిపోయిందా? మొత్తం మారిపోయి హరీష్ రావు భయపడి వెంటనే తెల్లారి సైకిల్ మోటార్ ర్యాలీ పెట్టుకున్నాడు. సైకిల్ మోటార్ అన్నీ బయటకు వెళ్ళి వచ్చినాయి. అది మానకొండూరు మండలికి వెళ్ళి అక్కడికి వెళ్ళి బయటకు వెళ్ళి తెచ్చుకోండి. ఓకే, వాటెవర్ ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి. నేను మళ్ళీ చెల్లూరు పెట్టినాం. చెల్లూరు మన బండి సంజయ్ గారు వస్తే మళ్ళీ 5-6 వేల మంది జస్ట్ ఇట్లా కాల్ ఇచ్చిండు. ఒకరోజు ముందు అనుకున్నాం, చెప్పేసి కథం పబ్లిక్ ఇట్లా ఉరికేస్తున్నారు. అంటే దట్స్ లీడ్స్ ఏంటంటే ఆ వేవు స్పష్టంగా కనబడుతుంది. ఎట్లా ఎలక్షన్కి పోతుంటే ఆ వేవ్ ఇంకా వేడి పెరుగుతూ ఉంటుంది. నువ్వు ఎంత హైర్ చేసినా ఏం చేసినా కానీ పైసల కోసం వస్తారు, కానీ గుండెలో మాత్రం ఈటల రాజేందర్ గారికే ఉన్నది స్పష్టంగా. అందులో ఏం డౌట్లు అవసరం లేదు. ఎలక్షన్ దగ్గర పడే కొద్దీ ఎవరైతే అటువైపు వెళ్ళారో వారు కూడా ఇటువైపు వచ్చి సహకరించే అవకాశం ఉందా? వారి సహకారం మీరు తీసుకుంటారా? డెఫినెట్గా ఉంటుంది కదా. ఎవరు అవకాశమైనా బొంతపూర్ణైనా ముద్దు పెట్టుకుంటాం. కేసీఆర్ పాలసీ కదా, బొంతపూర్ణైనా ముద్దు పెట్టుకుంటాం, కుష్ఠరోగైనా కాగలించుకుంటాం అని ఆయనే చెప్పే. ఎదుర్కొంటాం 100% ఎవరు రాజేందర్ కోసం చేస్తామంటే వాళ్ళను డెఫినెట్గా స్వాగతిస్తాం, చేయించుకుంటాం. అందులో ఎలక్షన్లలో అది శశభిషాలు ఉన్నాయి. 100% మేము పని చేయించుకుంటాం. వీణవంకలో చూసాము పబ్లిక్ నుంచి వస్తున్న రెస్పాన్స్, పాటలు పాడుతుంటే చప్పట్లు కొట్టడం కానీ, వీటికి మిగతా వాళ్ళకి మీటింగ్స్కి మీరు ఏ విధంగా కంపేర్ చేస్తారు? అంటే గ్రామాలలో వెళ్ళిపోయినప్పుడు మనం స్పష్టంగా కనబడుతూ ఉంది. ఇప్పుడు మనము స్పీచ్లు ఇస్తూ ఉంటే రాజేందర్ గారు కానీ, ఇంకా మా స్టార్ క్యాంపెయిన్ సోల్ ఇచ్చినా కానీ ఎమోషన్గా ఫీల్ అవుతున్నారు. నిన్న బండి సంజయ్ ప్రోగ్రామ్స్ కానీ, అంతకుముందు రఘునందన్ ప్రోగ్రామ్స్ కానీ, పబ్లిక్లో ఏ గ్రామంకి పోయినా కానీ, ఒక్క గ్రామంలో ఇట్లా ఒక గ్రామం అట్లా కాదు, ఏ గ్రామం పోయినా పాజిటివ్ రెస్పాన్స్, పాజిటివ్ స్పందన ఉన్నది. అది ఎందుకు వస్తుంది? ఒకటి రాదు పాజిటివ్ స్పందన. మనం ఇష్టం లేకుంటే ముక్కిడిచినట్టు ఉంటారు వాళ్ళు. ఏదో టైంపాస్కి వస్తారు పోతారు, కానీ అట్లా లేదు. లోపల గుండెలో ఉన్నది వాళ్ళకు. కానీ మాకు మీటింగ్లో అలా కనబడుతుంది. అది నిన్న బండి సంజయ్ గారు స్పీచ్ ఇస్తే పబ్లిక్ ఏడ్చారు. చెల్లూరులో కానీ బేతిగల్లో కానీ ఏడ్చారు. ఈటల రాజేందర్ గారు పాపం వాళ్ళ భార్య పిల్లలు ఉండగా ఇడిచిపెట్టి కోవిడ్ పేషెంట్ల కోసం మార్చరీలకు పోయి పేషెంట్ల దగ్గరికి పోయి ఎన్నో హాస్పిటల్ తిరిగిండు. నేను ఫోన్ చేసిన వారికి, అన్న ఏందన్నా నువ్వు ఇట్లా పోతుండే కష్టమవుతుంది కదా, సీరియస్ అవుతుంది అంటే, లేదు మా భార్య పిల్లలకు మేము చెప్పిన ఏమైనా సరే ప్రజల కోసం సేవ కోసం చేస్తా అని చెప్పి హాస్పిటల్ తిరిగినా అని చెప్పి మాకు నిజంగా బాధ అయింది. అంటే మరి అంతా చనిపోయినా సరే కానీ నేను ప్రజల కోసం సేవ చేస్తా అని చెప్పిండు అని చెప్పి అట్లా పబ్లిక్ ఏడ్చిండు. నిజంగా బేతిగల్లా నిన్న చెల్లూరులో లేడీస్ ఎట్లా ఎమోషన్ అవుతారు కదా, ఏడ్చిరు. అంటే అది బట్టి నేను రాదు, అంటే వాళ్ళు చూసిరు కదా. ఇప్పుడు వాళ్ళు టీవీలలో చూసిరి ఈటల రాజేందర్ గారు ఎన్నిసార్లు గాంధీ హాస్పిటల్ పోయిండు. అసలు కేసీఆర్ పోయిండా ఒక్కరోజైనా? పోయిండు. లాస్ట్ ఈటల రాజేందర్ తీసినాక ఒక్కరోజు పోయిండు, ఇక షో పుటప్ చేసిండు, ట్రీట్ అని పోయిండు మళ్ళీ కథమాడే. అంటే నేను ఏమంటానంటే పబ్లిక్ అర్థమైంది. అంటే ఈటల రాజేందర్ గారు ఎట్లా మనసుతో పెట్టి చేసిండు పని, కేసీఆర్ గారు షో పుటప్ చేసిండు. కాబట్టి అది క్లియర్ కనబడుతుంది. కాబట్టి కేసీఆర్ గారు అని చెప్తున్నారు, మీ అందరికీ ఒక గట్స్ ఉన్నాయనుకోవచ్చా? ముఖ్యమంత్రిని ఎదిరించి మీరు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరిన తర్వాత, చేరకముందు అయితే చాలా చర్చలు జరిగినాయి, ఒక గట్స్తో బయటకు వచ్చారు, ముఖ్యమంత్రిని ఎదిరిస్తున్నారు. అంత డబ్బు, పలుకుబడి, అధికారం ఇవన్నీ. అంటే ముఖ్యమంత్రిని ఎదిరిస్తలేము, ముఖ్యమంత్రి అహంకారాన్ని ఎదిరిస్తున్నాం. ముఖ్యమంత్రిని ఎందుకు ఎదిరిస్తాం? ముఖ్యమంత్రి అహంకారం ఏదైతుందో అది కరెక్ట్ కాదు. అంటే ఉద్యమాలు చేసిన నాయకులను ఒక్కొక్కరిని తొక్కుండా పోతా అంటే ఎవరు ఒప్పుకుంటారు? ఒప్పుకోరు కదా. ప్రజలలో కూడా చాలా స్పష్టంగా అర్థమైపోయింది
ఏంటి అసలు ముఖ్యమంత్రి వ్యవహార శైలి ఏంది, అసలు ఏం చేస్తున్నాడు, ఏం అర్థం కాకుంటున్నది. ఇప్పుడే చెప్తాడు వడ్లు వేసుకోవాలంటాడు, మళ్ళీ అప్పుడే చెప్తాడు వడ్లు వేసుకుంటే ఊరే అంటాడు, మక్కలు వేసుకోవాలంటాడు, ఇప్పుడు మళ్ళీ కొత్తగా మక్కలు వేసుకోమని చెప్తున్నాడంట. అంటే చేపకోటి చెప్తుంటే పబ్లిక్ కూడా కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు రైతులలో ఏముంటుంది అంటే బాగా వ్యతిరేకత ఉంది ఇప్పుడు కేసీఆర్కి, ఆయనకు అర్థమవుతుంది కానీ విపరీతమైన వ్యతిరేకత ఉన్నది. ఇప్పుడు తెలంగాణ యావత్ మొత్తం తెలంగాణ ఏం చూస్తుందంటే, అరే రాజేందర్ ఏమైనా కింద మీద చేస్తాడు ఆ కేసీఆర్ పైసలతోని, ఈ దళిత బంధని, గొర్రెలని, బర్రెలని, సీసీ రోడ్లని అవి ఇవి వేసి ఏమైనా కింద మీద చేస్తాడా ఏందని పబ్లిక్ అందరూ, తెలంగాణ పబ్లిక్ మొత్తం దేవుళ్ళ మొక్కుతున్నారు. వాళ్ళు తిరుపతి మొక్కుతున్నారు, వాళ్ళు కొండగట్టు మొక్కుతున్నారు, వాళ్ళు యాదాద్రి నరసింహస్వామి మొక్కుతున్నారు. ఎందుకు మొక్కుతున్నారు? ఏమైనా కింద మీద చేస్తే ఆగమవుతున్నారు. కేసీఆర్ అహంకారం పోవాలి అంటే ఈ ఎలక్షన్ ఈటల రాజేందర్ గెలవాలి. ఆయన గెలిస్తేనే నెత్తి మీదకి వెళ్ళి కళ్ళు దిగుతాయి, అప్పుడు ప్రజలకు దిగచ్చి పనిచేస్తారు అనే దాంట్లో హరీష్ రావు అంటాడు ఎందుకు దించాలి మమ్మల్ని, ఎందుకు మాకు ఓడించాలని అడుగుతున్నారు. మేము పెన్షన్లు ఇచ్చాం, ఆదుకుంటున్నాం, రైతులకు రైతు బంధు ఇచ్చాం, రకరకాల స్కీమ్స్ అన్ని ఇంప్లిమెంట్ అవుతున్నాయి కదా అని కదా హరీష్ చెప్పేది. రోజు స్కీమ్ల గురించి చెప్తే నేను మాట్లాడతాను, ఎందుకంటే నేను 2018లో నేను గవర్నమెంట్లో ఉన్నా, ఎలక్షన్కి పోయినాం. ఎలక్షన్ పోయినప్పుడు మేనిఫెస్టోలో ఏం చెప్పినాం? 2018లో 57 సంవత్సరాలకు పెన్షన్లు ఇస్తామని చెప్పినాం. ఒక్కరికైనా ఇచ్చిర్రా చెప్పాలి దాని గురించి. అదే కాకుండా ఎప్పుడు అంతకుముందు ఎవ్రీ మంత్ ఎవరైతే 65 సంవత్సరాలు దాటుతారో, ఎవరైనా భర్త చనిపోతే భార్యకో పెన్షన్ వస్తుండే, వచ్చిందా ఈ 3 ఏళ్ళల్లో? వై ఓన్లీ హుజురాబాద్? నువ్వు భయపడ్డావు కాబట్టే హుజురాబాద్ అందరికి ఇస్తున్నావు. నువ్వు తెలంగాణ మొత్తం ఇస్తే ఎవరు పట్టించుకోడు. తెలంగాణ మొత్తము నువ్వు 57 సంవత్సరాలు కానీ 65 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కానీ నువ్వు అందరికి ఇచ్చినుంటే ఎవరు పట్టించుకోకపో. రేషన్ కార్డులు కూడా 3 సంవత్సరాల నుంచి తాళం వేసుకొస్తున్నావు. మళ్ళీ నిరుద్యోగ భృతి ఇస్తాను నువ్వు. ఎలక్షన్ అయినాక ఎలక్షన్ రాగానే నిరుద్యోగ భృతి వస్తుంది, విధి విధానాలు తయారు చేస్తామని చెప్తున్నావు. నువ్వు విధి విధానాలు తయారు చేయకుండా నిరుద్యోగ భృతి చెప్పిస్తావా? అంటే ఏంది తెలియదా మీకు? అంటే ఇది స్పష్టంగా ఏర్పడుతుంది నువ్వు ఏం చెప్తున్నావు, ఏం చేస్తున్నావు అని. హరీష్ రావు ఏం చెప్పినా నడవదాడా, ఎందుకంటే ప్రజలు తెలుసు కదా వాళ్ళకు. ఇప్పుడు సిద్దిపేటలో చెప్పమని మాకు పెన్షన్ వస్తున్నాయి, మాకు రేషన్ కార్డు వస్తున్నాయి అని చెప్తారు వాళ్ళు? చెప్పరు కదా. మనం ఎలక్షన్లో ఏం చెప్పినాము, ఏం చేస్తున్నాము. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే ఈటల రాజేందర్ కోపం ఏంది వాళ్ళకు? ఈటల రాజేందర్ గారు క్లియర్గా చెప్పిండు, అయ్యా సార్ ఇప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎవడు కాంట్రాక్ట్ వస్తలేడు, కడతలేరు, నాణ్యత లేదు, దాన్ని మనము కన్సిడర్ వద్దు. మనం ఊర్లలో పోతే ఎక్కడికక్కడ కుల సంఘాల వైజు మనకు ఇండ్లు ఉంటాయి. గొల్లవాడ అని, అదే గొల్లవాడ అని చెప్పి, తర్వాత మాదిగవాడ అని చెప్పి, మాలవాడ అని చెప్పి, తర్వాత గనులవాడ అని ఉంటుంది. కాబట్టి ఎక్కడ జాగాలలో అక్కడ వాళ్ళు కట్టుకుంటారు, వాళ్ళకి ఇచ్చేసి అయిపోతుంది. వాళ్ళు మంచిగా నాణ్యంగా కట్టుకుంటారు, వాళ్ళు సొంతగా క్యూరింగ్ చేసుకుంటారు, మంచిగా కట్టుకుంటారు, అవసరమైతే 1 లక్ష రూపాయలు ఎక్కువ వేసుకొని కట్టుకుంటారని చెప్పిండు. అది నచ్చలే కేసీఆర్ గారికి. మేనిఫెస్టోలో పెట్టిండు కానీ నచ్చలే, ఎందుకంటే పైసలు ఇవ్వాలి కదా. పైసలు ఇవ్వకపోతే పబ్లిక్ వచ్చి కొడతారు. ఇదైతే కడుతున్నామని టైంపాస్ చేయొచ్చు. కాబట్టి అట్లా ఏ పని చేసినా కానీ చెప్పేది ఒకటి ఉంటుంది, చేసేది. ఇప్పుడు నేను రుణమాఫీ ఉన్నది, రుణమాఫీ ఏమన్నాడు? ఏకకాలంలో చేస్తాను చెప్పిన మేనిఫెస్టోలో 24,000 కోట్లు ఏకకాలం విడిచిపెట్టి కదా 3 ఏళ్ళు అవుతుంది. ఎంత ఇచ్చిండు? 2,000 కోట్లు ఇచ్చిండు. 2,000 కోట్లు 1,800 కోట్లు ఇచ్చిండు అంత ఇప్పటివరకు. అంటే ఏం చెప్తున్నావు నువ్వు అసలు? 24,000 కోట్లు రైతులకు ఇచ్చే 50 లక్షల మంది రైతులకు, 54 లక్షల మంది రైతులకు ఇచ్చే రుణమాఫీ చేయలేకపోతున్నావు. నువ్వు దళిత బంధు 1,80,000 కోట్లు చేస్తున్నావు, ఎవరు నమ్ముతాడు? అంటే నువ్వు హుజురాబాద్ ఎన్నికల కోసమే పెట్టినావని స్పష్టంగా అర్థమైంది. ఇంకేం అర్థమైందంటే నువ్వు 2 నెలలు అయింది దళిత బంధు పెట్టి, 2 నెలల నుంచి ఏం చేసినావు? నువ్వు 2 నెలల నుంచి అకౌంట్లో వేసినావు, తాళం వేసినావు. తాళం వేసి ఏం చేస్తున్నావు? ఊరికి 1-2 స్కీములు ఇస్తున్నావు. అంటే పబ్లిక్ నమ్మేయడం కోసం, అంటే వస్తుంది ఇక స్కీము ఇక అయిపోతుంది అన్నట్టు నమ్మేయడం కోసం ఇచ్చినావు. లాస్ట్కి ఏం చేసినావు? ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేసినావు, ఏం చేసినావు? మేనేజ్ చేసి దాన్ని పోస్ట్పోన్ చేసినట్టు చేసినావు. అంటే ఎట్టి పరిస్థితులు ఏదో కుట్ర చేసి ఈటల రాజేందర్ గారికి ఓట్లు పడకుండా చేయాలని తప్ప నిజంగా దళిత బంధు చేయాలని కుట్ర ఉంటే నువ్వు 75 రోజులు అవుతుంది, నువ్వు ఎందుకు ఇవ్వలేకపోయినావు? మేము స్పష్టంగా చెప్తున్నాడు ఈటల రాజేందర్ గారు, అయ్యా నువ్వు తెలంగాణ అంతా తర్వాత ఇస్తా అంటున్నావు, ఓకే, హుజురాబాద్కు నువ్వు ఎలక్షన్ లోపల మొత్తం డబ్బులు పోవాలి. వాడు డబ్బులను ఇల్లు కట్టుకుంటాడా, బిడ్డ పెళ్లి చేసుకుంటాడా, లేకుంటే బర్రె తెచ్చుకుంటాడా, గొర్రె తెచ్చుకుంటాడా, అది పెట్టు, నువ్వు వేసి తాళం వేసి పెట్టి ఇక నీకు వచ్చింది. ఒక సినిమాలో ఉన్నది, కోట శ్రీనివాసరావు సినిమాలో చికెన్ పెట్టుకొని ముంగడ పెట్టుకొని దండం కట్టేసి నేను చికెన్ తింటున్నా అంటాడు. అంటే నమ్మొచ్చా అది? నువ్వు చికెన్ తిన్నట్టు ఉంటుందా? వాడు 9,90,000 రూపాయలు అకౌంట్లో పడ్డాయి కానీ వాడుకోనికి లేదు, మళ్ళీ వాపసు పోతున్నాయట. అంటే ప్రజలకు డెఫినెట్గా ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే ఈటల రాజేందర్ గారు చెప్పిండు, ఆయన మీద బట్టగాల్చే ప్రయత్నం చేశారు. ఏంటంటే ఈటల రాజేందర్ గారు లెటర్ ఇచ్చి ఆపేసిన అని చెప్పిండు హరీష్ రావు గారు. సోషల్ మీడియా అనేది ఏదో పెట్టిండు, వీడియో కాల్ పెట్టి రాత్రి చేస్తే తెల్లారి వరకు ఏం చేయాలంటే దళిత కాలనీలో ఈటల రాజేందర్ గారు బొమ్మ కాల్చాలి, వచ్చి 10,000 తీసుకొని పోవాలి. అంటే గింత చిల్లర రాజకీయాలు అవసరమా అంతా? ఈటల రాజేందర్ గారు చెప్పిండు తెల్లారి, అయ్యా పోషమ్మ గుడికి వస్తాను నేను, ఇప్పుడు పోషమ్మ గుడి అయితే అందరం నమ్ముతాం కదా, చలో నేను వస్తా, కేసీఆర్ వస్తాడా, హరీష్ రావు వస్తాడా, రండి, పచ్చి బట్టలతో వస్తాను నేను, పసుపు బట్టలతో పచ్చి బట్టలతో వస్తా,
పోచమ్మ గుడి కాడ చెప్దాం, నా లెటర్ తీసుకొని రా, నేను క్యాన్సిల్ చేసిన లెటర్ తీసుకొని రా అంటే కుయ్యి లేదు, కుట్టుకు లేదు, ఇప్పటివరకు మాట్లాడలేదు, దాని గురించి చర్చ లేదు. అంటే నేను ఏమంటున్నానంటే నువ్వు ఏది చెప్పినా నమ్ముతారనేది లేదు. పబ్లిక్ అర్థమైపోయింది. అరే జిహెచ్ఎంసీలో ఏం చేసిండు, ఎలక్షన్ల ముందు గిట్లే క్యాన్సిల్ చేయమని ఎలక్షన్ కమిషన్ చెప్తే బండి సంజయ్ గారు లెటర్ రాసినని చెప్తే బండి సంజయ్ గారు ఏం చెప్పిండు, రా బిడ్డ భాగ్యలక్ష్మి టెంపుల్ రా తేల్చుదామని చెప్తే మళ్ళీ ఆడ కూడా తొక్క మడిచి పీకిరు, రాలేదు. ఇవాళ సేమ్ ఇది కూడా అట్లే చేస్తున్నారు, తొక్క ముడిచిపోతున్నారు. నేను ఏమంటున్నానంటే ప్రజలకు పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఏమంటారు ఆశాజీవులం, అరే 10 లక్షలు వస్తుంది కదా రాని అనుకుంటాం. కానీ ఇంకోటి తెలియదు ఏంటంటే ఈ 10 లక్షలు ఎవరితో వస్తున్నాయి, ఎందుకు కలుస్తున్నాయి? ఇట్లా అయినా రాజీనామా చేస్తే కేసీఆర్ 10 లక్షలు ఇస్తున్నా, ప్రజలకు అర్థమవుతుంది. అది అంత కాదు, ఎంత చేసినా 70-80% దళితులలో కూడా 200 కోట్లు పడతాయి. ఇవాళ పచ్చి మోసం చేసిన అర్థమైపోయింది వాళ్ళకు. వీడు ఎలక్షన్ తర్వాత జిహెచ్ఎంసీలో ఎట్లయితే 10,000 ఇస్తా అని చెప్పిండో ఎట్లా వెనకకు పోయిండో చూసినాం. కాబట్టి ఇప్పుడు కూడా ఈ ఎలక్షన్ తర్వాత ఇక మెల్లగా దాన్ని ఎటో కథం పట్టిస్తాడు. 3 ఎకరాలు ఇస్తాను ఇవ్వకపోయా, దళిత ముఖ్యమంత్రి చేస్తాను చేయకపోయా, తలకాయ నరుక్కుంటాను. అంతకంటే ఎక్కువ ఏం చెప్పాలి? కేసీఆర్ని తలకాయ నరుక్కుంటా ముఖ్యమంత్రి చేయకపోతానే 3 ఎకరాలు నేను మళ్ళీ ఏమంటున్నా అసెంబ్లీలో నేను చెప్పలేదు అంటున్నాడు. అంటే నోరా తాటి మట్టనా అది అసలు ఏం చెప్తున్నా అసలు కేసీఆర్ గారు చెప్పేదన్నా స్పష్టంగా అర్థం కావాలి పబ్లిక్. అంటే రోజు ఇంతకుముందు కేసీఆర్ గమనించాలి, ఇంతకుముందు కేసీఆర్ స్పీచ్ అంటే గంటల కొద్దీ పబ్లిక్ టీవీలో కూడా కూర్చుందరు. ఇప్పుడు కేసీఆర్ స్పీచ్ అంటే టీవీ బంద్ చేసి ఇంకోటి లైన్ ఛానల్ కూతురు. అంటే ఏంది లీడ్స్ అంటే అయిపోయింది, కేసీఆర్ పని అయిపోయింది అన్నట్టు లెక్క. ఇంకా హరీష్ రావు గారు డబ్బా కొడితే ఎవడు నమ్మడు. హరీష్ రావు గారి మీద ఒక మంచి అభిప్రాయం ఉండే ప్రజలకు. కానీ ఈటల రాజేందర్ దగ్గర వచ్చి చెప్పుట్లా హరీష్ రావు గారు మొత్తం క్రెడిబిలిటీ కూడా కొట్టుకుంటుండు. అది నిజంగా అన్ఫార్చునేట్. మంచి లీడర్ హరీష్ రావు, నో డౌట్. కాకపోతే ఈటల రాజేందర్ మీద పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పబ్లిక్ ఇప్పుడు ఇక్కడికి వచ్చి అసలు అభివృద్ధి చేయలేదు ఈటల రాజేందర్, ఏమి పనే చేయలేదు, మధ్యలో పోయిండు. అది ఏం మాటలు అసలు? అది మధ్యలో వచ్చిండు ఈటల రాజేందర్. 2002లో వచ్చిండు, 2002లో నేను కూడా వచ్చి 2004 నుంచి ఎమ్మెల్యే, ఇప్పటిదాకా ఎమ్మెల్యేగా పనిచేసాం. పోయేదాకా నువ్వు వెళ్ళగొడితే పోయిండు. ఇంకోటి ఆయన అంతలో వెళ్ళిపోతే నువ్వు ఆ మాట చెప్పాలి. నువ్వు వెళ్ళగొడితే, నువ్వు సస్పెండ్ చేస్తే, సస్పెండ్ చేసినాక నువ్వు ఎమ్మెల్యే కూడా రాజీనామా చేయాలి. మీరు ప్రెస్ మీట్ పెడితే గంగుల కమలాకర్ కానీ వినోద్ కుమార్ కానీ ప్రెస్ మీట్ పెట్టి నీకు దమ్ముంటే నీ ప్రజలకు తేల్చుకో అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టినాక అరే మాకు అంత చీమునెత్తు లేదా మా హుజరాబాద్ ప్రజలకు నాకు అని చెప్పి అప్పుడు రాజీనామా చేసి బయటకు వచ్చిండు తప్ప ఆయనకు షోకుండి మీకు రివోల్ట్ అయ్యి వచ్చిండా. అది కరెక్ట్ కాదు. ప్రజలు పూర్తిగా గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడు అభివృద్ధి ఒకవైపు కనిపిస్తుంది, ఈటల రాజేంద్ర గారి మీద ఉన్న ప్రేమ ఆప్యాయత ఇవి, తర్వాత ఈ ముఖ్యమంత్రి తీశారన్న సానుభూతి, ఏది ఎక్కువగా ప్రజల్ని ఆకట్టుకుంది? అన్నీ ఇప్పుడు ఒకటి ఏంటంటే లీడర్ గురించి అసత్య ప్రచారాలు చేస్తున్నారు వాళ్ళు. కానీ మా లీడర్ వేసి ఉంటాడో వీళ్ళకైతే తెలుసు కదా, ప్రజలకు తెలుసు కదా, అభివృద్ధి చేస్తాడా చేయటోడా, వచ్చి ప్రజలలో ఉంటాడా ఎప్పటికీ లేడా. అరే ఎంత బిజీ ఉన్నా కానీ వాళ్ళు చనిపోయినట్టే చట్టమని వాలిపోతాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. మాచనపల్లి విలేజ్ ఉన్నది, రైల్వే యాక్సిడెంట్ అయింది. గొర్రెలు పాపం 243 గొర్రెలు చనిపోయినాయి. చాలా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, అమ్మాయి చేస్తుంది. అంటే ఆ నిమిషంలో వాళ్ళకి చాగానే అర్థం కాక వాళ్ళు ఏం చేసి సార్కి ఫోన్ చేశారు. ఈటల రాజేందర్ గారు ఫోన్ చేయగానే అర్ధగంటలో వచ్చేసిండు. ఎక్కడో వరంగల్ ఎక్కడ ఉండేట హన్మకొండలో వచ్చేసి వాళ్ళు ఏడుస్తుంటే ఓదార్చిండు, అది చేసిండు ఇది చేసి మీరు ఏం ఫిగర్ చేయకూడదు నేను వస్తా అని చెప్పేసి గంటసేపు ఓదార్చి మళ్ళీ తెల్లారి వస్తా అని చెప్పి వెళ్ళిపోయి మార్నింగ్ ఉదయమే 9 గంటలకు వచ్చి ఎన్ని మొత్తం లెక్క వేసి కదా ఏంటంటే 243 గొర్రెలు ఎన్ని పైసలు అయితే అంటే 13-14 లక్షలు. ఓకే, 13-14 లక్షలు సొంత డబ్బులు వాళ్ళకి ఇచ్చి ఇవాళ గొర్రెలు ఇప్పించిండు. వాళ్ళకి ఆపదలా అప్పుడు కేటీఆర్ ఎటు పోయిండు? కేటీఆర్ ఇక్కడ మంత్రి కదా, మరి కేసీఆర్ ఎటు పోయిండు? ముఖ్యమంత్రి కదా. అరే పాపం గొర్రెలు చచ్చిపోయిన అమాయకులు ఇస్తే ఏమవుతుంది? ఒక 5 లక్షలు 10 లక్షలు ఇస్తే ఎన్నికలు లేవు కాబట్టి ఇయ్యరు. ఇంకోటి హరీష్ రావు ఎటు పోయిండు? అంటే వీళ్ళు ఎవరు రారు. ఇప్పుడు వచ్చి మాత్రం ఈటల రాజేందర్ ఏమీ చేయలేదు, అసలు అభివృద్ధి చేయలేదు, మధ్యలో వచ్చిన అన్నీ పబ్లిక్ గమనిస్తారు. కాబట్టి అభివృద్ధి కూడా మేము అసలు భయపడుతున్నాం. మేము చూసి పరిచయం అసలు అన్ని 4 లైన్ రోడ్స్. ఇప్పుడు కరీంనగర్ నుంచి జమ్మికుంట వచ్చే రోడ్డు వయా వినమకు వచ్చేది 4 లైన్ రోడ్డు, జమ్మికుంట టు హుజురాబాద్ 4 లైన్ రోడ్డు, హుజురాబాద్ టు మన కమలాపూర్ 4 లైన్ రోడ్డు. ఒక్కటి కాదు అసలు ఇల్లంతకుంటా జమ్మికుంట టు కమలాపూర్ అరే ఒక్కటిగా అన్నీ ఫస్ట్ క్లాస్ డెవలప్మెంట్. అసలు చిన్న రోడ్లు కూడా డబుల్ రోడ్ చేయడం అంటే నిజంగా చాలా చాలా గ్రేటు. రాజేందర్ గారు ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు చాలా చక్కగా చేసుకున్న వాళ్ళ కాన్స్టిట్యున్సీ. అదే కాకుండా ముఖ్యంగా రైతులు ఏదైతే ఆలోచిస్తారో చెక్ డ్యాములు 55 చెక్ డ్యాములు కట్టిండు. అసలు కల్లుపల్లి విలేజ్ ఉంటుంది ఇక్కడ పోతిరెడ్డిపల్లి, అసలు ఆ విలేజ్లో ఇంతకుముందు తాగుతానికి నీళ్ళు దొరకకపోతుండే. అలాంటి విలేజ్లో చుట్టుముట్టు జలహారం చేసిండు. అటు మానేరు డ్యామ్ మీద చెక్ డ్యాములు, ఇక్కడ నుంచి వీణవంక నుంచి పోయే వాగు మీద చెక్ డ్యాములు. దాంతో ఆ ఊరుకు చుట్టుముట్టు మొత్తం ఇట్లా నీళ్ళు 365 డేస్ వాటర్ ఉంటున్నాయి. అసలు 2 పంటలకు మంచి బ్రహ్మాండంగా నీళ్ళు వస్తున్నాయి. అంటే ఇది కనబడతలేదు ప్రజలకు. నువ్వు చెప్పగానే అసలు డెవలప్మెంట్ చేయలేదు ఏం చేయలేదు ఎవరు నమ్ముతాడు? అట్లా కాదు, ప్రజలకు పూర్తిగా అవగాహన ఉన్నది.
ఈటల రాజేందర్ అసంటోడు ఎంత పని చేస్తాడు, ఏం చేస్తాడు, ఉద్యమంలో ఎట్లా పని చేసిండు సిన్సియర్గా. ఇప్పుడు అసెంబ్లీలో చూసారు కదా, ఇప్పుడు ఈటల రాజేందర్ ఎంత కమిట్మెంట్తో పనిచేసిన అసెంబ్లీలో చూసిండు. నిజంగా ఈటల రాజేందర్ అంటే అమ్ముడు పోవాలంటే రాజశేఖర్తో అప్పుడే అమ్ముడు పోతుంది. మరి పైసలు తీసుకొని ఆ రింగ్ రోడ్లో జాగా తీసుకొని నా జాగా నాకు ఇచ్చేసేయు, నాకు ఏమిస్తావు అంటే అప్పుడే అయిపోతుండే. కానీ నా భూమి మొత్తం అయినా సరే నేను రానని చెప్పిండు. అసెంబ్లీలో గడగడలు ఆడించిండు తెలంగాణ ఉద్యమంలో. కాబట్టి ప్రజలకు ఇవన్నీ సింక్ అవుతాయి, వట్టినే ఉండదు. మానుకోటలో పోయిన రాళ్ళగొట్టిన కౌశిక్ రెడ్డి నువ్వు తీసుకొని ఎమ్మెల్సీ ఇస్తుంది, ప్రజలకు అర్థం కాదు. అంత ఎడ్డోళ్ళది కాదు కదా, ఈ మండలమే ఏముండదు, రెస్పాన్స్ ఏముండదు అయిపోయా. లాస్ట్ టైం పోటీ చేసినా ఇప్పుడు ఏముండదు అది. ఎందుకంటే రెడ్డి లేదు, రెడ్డిలు అందరూ ఇట్లా అందరూ క్యారీ అవుతారు. ఎందుకంటే ఒక్కరు ఓవర్ నైట్లో వచ్చేది కాదు కదా, అది 100% ఆ సీక్వెన్స్ ఉంటే 20 సంవత్సరాల అవినాభావ సంబంధం. నిజంగా ఒక లీడర్ అంటే ఆయన కంటిన్యూ గెలవడం కూడా చాలా కష్టం. ఎందుకంటే వ్యతిరేకత వస్తుంది, నాకు పని కాలేదని, నేను పోతే పని చేయలేదని ఇట్లా వస్తుంది. కానీ ఈరోజు నేను చెప్తున్నా కదా, ఊళ్ళలోకి పోతే ఈటల రాజేందర్ గారు నాకు పని చేయలేదు, నువ్వు ఎందుకు వచ్చావు అనేటోడు ఒక్కడు లేడు. నేను చెప్తున్నా, నేను స్పష్టంగా చూసిన, అరే మాకేదో పని చేసినని చెప్తాడు తప్ప పని చెయ్యలేదు అనేది రాదు. బాగా కనెక్ట్ అయిన విషయం ఎమోషన్ ఇష్యూస్ అయితే నిజంగా చెప్పాలంటే ఆయన ఆపదలో ఉన్నప్పుడు హాస్పిటల్లో ఉండేవో లేకుంటే ఎక్కడైనా ఉన్నప్పుడు వస్తే డబ్బులు కట్టలేని పరిస్థితి, సొంత డబ్బులు కట్టి హాస్పిటల్కి డిశ్చార్జ్ చేయడం, సీఎం రిలీఫ్లు ఉంటే అవి ఇప్పించి మిగిలిన కొంచెం డబ్బులు కట్టడం, అదొకటి ఎమోషన్. కొంచెం బీద వాళ్ళు ఉంటారు, పిల్లలు మంచిగా చదువుకుంటుంటే వాళ్ళకి డబ్బులు లేకుండా పిల్లలు చదువుకోవాలి, ఏం చేయాలి? మా సార్ దగ్గరికి పోతే చదివిస్తున్నాను వస్తాడు, వచ్చినప్పుడు వాళ్ళు చదివించే డబ్బులు ఇచ్చాడు. అదేమైతే ఆ లైఫ్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు నేను చాలామంది బయట కంట్రీలలో అక్కడిక్కడ ఉన్న వాళ్ళు కూడా ఫోన్ చేస్తున్నారు నాకు, అన్న మేము 80% మీరు గట్టిగా కొట్లాడరు అన్నతో చదువుతూనే మేము గీలాకి వచ్చామన్నా, మేము ఇంత పైకి వచ్చామన్నా, ఇంత ఎమోషన్ ఇష్యూ అది. అలాంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఒక ఇల్లు ఉంటుంది, దానికి ఇల్లు ఏముండదు, ఆ రేకులు వేసుకుంటే నేను ఇల్లు ఉంటుందన్న, నాకు డబుల్ బెడ్రూమ్ వస్తలేదు, కట్టిస్తలేదు అంటే వానికి రేకులు ఇస్తాడు, వానికి సిమెంట్ ఇస్తాడు. అంటే వాళ్ళ లైవ్లీవుడ్ అదే కదా. ఇప్పుడు వానికి దాంతో వాళ్ళ జీవనం సాగిస్తుంది కాబట్టి వానికి మొత్తం జానిస్తాడు. వాడు చనిపోయిన అనుకో, వాడికి పోయి ఆపద తక్కువ పోతాడు, ఈ కులము ఆ కులము, ఈ పార్టీ ఆ పార్టీ అని చూడడు. అంటే ఏది ఏమైనా కానీ ఇలా యాదవులు మొత్తం ఎందుకు క్యారీ అవుతారు రాజధానితో అంటే ఆపద వస్తే మాకు ఉంటాడు అనేది అన్నాడు కదా. ఇప్పుడు ఒక ఇష్యూ చిన్న ఇష్యూ అనుకుంటారు బయట వాళ్ళు, కానీ చాలా పెద్ద ఇష్యూ. జీవనము వాళ్ళ బతికి ఎవడు ఇవ్వకపోతే మొత్తం 14 లక్షలు మొత్తం పోతాయి కదా, వాళ్ళ లైఫ్ క్లోజ్ అవుతుంది. ఆ లైఫ్ను కాపాడండి కదా పైసలు ఇచ్చి, మరి ప్రభుత్వం ఎందుకు ఇవ్వలే? కాబట్టి ఇటువంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి, 1, 2, 3 కాదు, చాలా ఉన్నాయి. అంటే నేను ఏమంటానంటే, నేను 3 నెలల నుంచి తిరుగుతున్నా, ఒక్క కుటుంబంలో కూడా ఈటల రాజేందర్ గారు నాకు ఏమీ పని చేయలేదు, మాకు వేస్ట్, మేము పోతే పట్టించుకోలేదనే మాట ఇంతవరకు నేను ఇల్లే. ఫైనల్గా హుజురాబాద్ ప్రజలకి, ముఖ్యంగా వీణవంక ప్రజలకి మీరేం చెప్తారు? వీణవంక ప్రజలకు నేను ఒక్కటి చెప్పదలుచుకున్నా, ఇది ధర్మయుద్ధం. అంటే ఈటల రాజేందర్ గారు తప్పు చేయకున్నా కానీ వాళ్ళ సొంత కొడుకును ముఖ్యమంత్రి చేయాలనే కుట్రలో భాగంగా ఆయన సస్పెండ్ చేసిండు. మీకు అర్థమైంది, మీరు ఎమోషన్గా నాతో అటాచ్ అయ్యారు, చాలామంది డిస్కస్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి ధర్మయుద్ధంలో మనము కేసీఆర్ అహంకారం దించాలంటే డెఫినెట్గా తెలంగాణ తెచ్చుకున్నది కేసీఆర్ కుటుంబం కోసం కాదు, ప్రజల కోసం. కానీ ఆయన అహంకారం ఎట్లుందంటే తెలంగాణ ద్రోవులందరూ దగ్గర పెట్టుకొని తెలంగాణ ఉద్యమకారులందరూ ఒక్కొక్కరు బయటకు పంపిస్తున్నారు. ఎందుకంటే దాన్ని ఇప్పుడు ఏం చేసినంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చేసింది దాన్ని. ఆయన సొంతం, ఆయన ఇష్టం ఉంచుకుంటాడు, లేకుండా తీసేస్తాడు. ఆయన పార్టీ కాదు, అది ఏదో డామ్కే వస్తే పార్టీ పేరు, ఇక ప్రాంతీయ పార్టీలో గట్లే పాడవుతుంది. కాబట్టి నేను ఏమంటున్నానంటే ప్రజలకు రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది ఒక చరిత్ర లిఖించబడాలి. ప్రపంచంలో ఇంత కాస్ట్లీ ఎలక్షన్, ఎమ్మెల్యే ఎలక్షన్కి ఎక్కడ ఉండదు. దగ్గర 3,000 కోట్లు ప్రభుత్వ పైసలు డబ్బులు పెట్టి, దళిత బంధు అనుకో, గొర్రెలు అనుకోండి, తర్వాత సీసీ రోడ్లు అనుకోండి, ఇట్లా ఇచ్చాడు. అవి కాకుండా సొంత డబ్బులు హరాంకే పైసే ఏదైతే ఉన్నాయో, అక్రమంగా సంపాదించిన పైసే, ఆ పైసలతో 500 కోట్లు పెట్టి మద్యము, రోజు బీరు, బిర్యానీ, తాగుడు, తినుడు, వాడు తోపండి పోతే వానికి 2,000 ఇచ్చుడు, 3,000 ఇచ్చుడు, 5,000 ఇచ్చుడు, రేపు 20,000 ఇస్తాడు ఒక్కొక్కళ్ళకు. ఇవన్నీ మంచిదే కదా. పబ్లిక్ మేము చెప్పేస్తున్నాం, ఆల్రెడీ తీసుకుని మన పైసలే, మనం ముంచుకున్న పైసలే. కేసీఆర్ స్కూల్లో చదివించిన కదా, మేము కూడా బయట చదువు కదా. ఆయనే చెప్పే కరీంనగర్ ఎలక్షన్లో ఏం చెప్పిండు, అరే డబ్బులు మనయే, మనం మోసిన తెలంగాణ దోచుకున్న పైసలే తీసుకోండి, వేసుకొని ఓటేసుకొని చెప్పి కదా. సేమ్ గదే ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఆయన చెప్పిన ఏదో స్కూల్లో చదివినామో గదే చేస్తున్నాం. డెఫినెట్గా నేను వీణవంక ప్రజలను కోరుతా ఉన్నాను, ఇది ధర్మయుద్ధం నడుస్తూ ఉంది. మీరు ఒకవేళ తెలంగాణ మొత్తం మీ వైపు చూస్తూ ఉంది, తెలంగాణ ప్రజలు, ఈ వీణవంక ప్రజలు కానీ, హుజురాబాద్ ప్రజలు కానీ దయచేసి ఏమైనా కింద మీద చేస్తే పరిచయం అవుతుంది. కాబట్టి వాళ్ళ పబ్లిక్ ఏదైతే కోరుకుంటారో తెలంగాణ ప్రజలు, దాని తగ్గట్టు కంటే మీరు ఎక్కువ మెజారిటీ ఇచ్చి గెలిపించారనుకో డెఫినెట్గా ఒక మార్పు వస్తుంది. ఇన్ని కోట్లు పెట్టినా కానీ ఒక ఎలక్షన్లో కూడా కొంచెం మార్పు రావాల్సింది. ఇన్ని డబ్బులు పెట్టి ఇంత అహంకారంతో ఏదంటే ఎలక్షన్ ఎక్కడికి వచ్చింది ఇది? మన నాగార్జున సాగర్ ఎలక్షన్లో ఇంకా జానారెడ్డిని ఇట్లా కొట్టిపడేసిన, ఇట్లా పిసికి పడేసిన, గీనంతా పిట్టి అంటున్నాడు. కానీ గడ్డిపోస అనుకున్నాడు, కానీ గడ్డపార్లు ఎక్కున్నాడు. ఇప్పుడు
రాజేందర్ గారు. పబ్లిక్ కూడా అర్థం చేసుకోవాలి. ఇంత గట్టిగా అన్ని డబ్బులు పనిచేయి, ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లో డబ్బులు పనిచేయని మెసేజ్ పోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇన్ని డబ్బులు పెడితే కూడా కేసీఆర్ గెలవలేకపోయిండు అంటే డబ్బులు కాదు, ప్రజల ప్రేమ ముఖ్యము, ప్రజల మనసు ముఖ్యము అనేది తెలుసుకోవాలి ప్రజలు. కాబట్టి మీరు ప్రజలని మేము రిక్వెస్ట్ చేస్తాం, చేతులు జోడించి నేను మీకు చెప్తా ఉన్నాను. ఈ ఎలక్షన్లో మీరు ఏం చూడకండి, ధర్మం అధర్మం, నిరంకుశ పాలన. ఈటల రాజేందర్కు కేసీఆర్ నడుస్తుంది. గెలు శ్రీనివాస్ పాపం బకరాయండి, పాపం ఆయన ఏం లేదు, ఇలా గెలు శ్రీనివాస్ స్టేకే లేదు, కేసీఆర్కు ఆయనకే నడుస్తుంది. కాబట్టి కేసీఆర్ ఏమంటున్నట్టంటే ఈటల రాజేందర్ అంటాడు అసెంబ్లీకి రావద్దట. ఎందుకు రావద్దు? నీ తాత అసెంబ్లీ మీ అయ్యేదా? 100% వస్తాడు, రేపు గెలిపిస్తారు, వస్తాడు. వచ్చినాక నేను నిలదీసి ప్రతి ఇదన్నీ ఇష్యూను ఈటల రాజేందర్ గారు రాజశేఖర రెడ్డిని కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఎట్లయితే బెదిరించిండో ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో సవాల్కా సవాల్ జవాబిచ్చిండో, ఈ రోజు కూడా రేపు అసెంబ్లీకి వచ్చిన తర్వాత నువ్వు ఏ స్కీము చేయలేవో, నువ్వు నిరుద్యోగ భృతి కానీ 3 ఎకరాలు ఇస్తాను ఎట్లా మోసం చేసినావు కానీ, రేపు దళిత బంధువు నువ్వు ఇవ్వకపోతే కూడా ఎట్లా నిలదీయాలనో అసెంబ్లీలో నిలదీసి గడగడలాడించి ఆ స్కీమ్లన్నీ వచ్చినట్టు చేస్తాడు. కాబట్టి నేను ప్రజలను కోరుతా ఉన్నాను, ఇది ఒక మంచి అవకాశం. తెలంగాణ మొత్తం, భారతదేశం మొత్తం మీ వైపు చూస్తూ ఉన్నది. మీరు ఖచ్చితంగా భారీ మెజార్టీతో ఈటల రాజేందర్ గెలిపించినట్టయితే ఒక చరిత్రలో మీరు కూడా లెక్కించబడతారు. మేము తెలంగాణ ఉద్యమంలో చరిత్ర లెక్కించబడతారని చెప్తే పబ్లిక్ గెలిపించారు మా బై ఎలక్షన్లలో. ఇది కూడా దానికంటే ఎక్కువ ఉన్నది ఇవాళ. కాబట్టి మీరు భారీ మెజార్టీతో గెలిపించినట్టయితే డెఫినెట్గా మీరు సువర్ణాక్షరాలతో మీకు లిఖించబడుతుంది. కాబట్టి ఆ ప్రయత్నం చేయాలని చెప్పి నేను వీణవంక ప్రజలను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి రవీంద్ర రెడ్డి గారు. కమలం పువ్వు గుర్తుకు ఓటేయండి, ఈటల రాజేందర్ గారిని గెలిపేయండి, నిరంకుశ పాలన అంతం చేయండి.